ఇవాళ పెసరలతో వడ చేయడం చూపిస్తానండి. దీనికి ముందుగా ఒక పూట పెసరని బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక బాగా కడగాలండి. అలాగే కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఉప్పు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసి గ్రైండ్ చేశాను చూసారా? కచ్చా పచ్చగా చేసుకోవాలి. ఎక్కువ నీరు వేయకూడదు. వడలకి ఎలా వేసుకుంటామో గారెలకి సేమ్ అలాగే రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. చూసారా? క్యారెట్, ఆనియన్, అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కాస్త జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి. రెడీ చేసి ఉంచుకోవాలి. అలాగే ఒక పక్క స్టవ్ మీద ఆయిల్ కూడా వేసుకుని మరిగించి ఉంచుకోవాలి. ఆయిల్ వేడవుతుందండి. ఈ లోపల ముందుగా గ్రైండ్ చేసిన పెసరపిండిలో ఇవన్నీ కలుపుకుందాం. నేను ఎప్పుడు చేసినా పెసలతోనే చేస్తానండి. పెసరపప్పు వాడడం తక్కువ. పెసలైతే ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ గారెలు కానీ వడలు కానీ పెసలతోనే చేస్తుంటాను. పచ్చ పెసలతోని చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పెసరట్టు వడలు అన్నీ నేను పెసలతోనే చేస్తుంటాను. మనం ముందుగానే తరిగి ఉంచుకున్నవన్నీ కలపాలండి. క్యారెట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నానండి. వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ముందే ఆయిల్ ఏమో బాణలిలో వేడి చేస్తున్నాను చూడండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఉంచాను. అది వేడెక్కింది. చెయ్యి నీటిలో తడుపుకుని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ వేడి నూనెలో ఇలా వేసుకోవాలి చూడండి. ఇలాగా ఇష్టమైతే మీరు మధ్యలో ఒక అన్నం పెట్టుకోవచ్చు గారెల్లాగా. నేనైతే వడల్లా చేస్తున్నాను కాబట్టి హోల్ పెట్టలేదు. ఇలా చేతిలో తీసుకుని ఒక్కొక్కటి ఇలా కొంచెంగా అద్దుకుని ఇలా వడల్లా వేశాను. చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇష్టమైతే మనం ఏదైనా చట్నీ ఉంటే అలా చేసుకోవచ్చు. లేదంటే టమాటా కెచప్‌తో తింటే చాలా బావుంటాయి. క్యారెట్ అది వేసాం కాబట్టి హెల్త్‌కి చాలా మంచిది. ఉత్తినైతే క్యారెట్ పిల్లలు తినరు కాబట్టి ఇందులో మనం మిక్స్ చేసి వేసేయవచ్చు. వాళ్ళకి తెలీదు కూడాని. టేస్ట్ చాలా బావుంటుందండి. చూసారా? ఇలా రెండు వైపులా తిప్పుతూ ఇలా దోరగా వేయించుకోవాలి. మీడియం మంట మీద వేయించుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్‌లో పెడితే మటుకు మాడిపోతాయండి. పైన మాడిపోతాయి. లోపల వేగవు. అందువల్ల మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా వేయించుకోవాలండి. చూసారా? ఈ కలర్ వచ్చాక అన్నీ వేయించి తీసుకోవాలి. టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ మీద తీసుకోండి. ఇదిగో చూసారా? వేయించిన వడలు ఇలాగ సర్వ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే టమాటా కెచప్ ఉందండి. మీ దగ్గర ఏదైనా చట్నీ ఉంటే చట్నీతో సర్వ్ చేయొచ్చు. చాలా బావుంటాయి వేడివేడిగా తీసుకుంటే వింటర్‌లోని. ప్లస్ పెసలతో చేశాను కాబట్టి హెల్త్‌కి చాలా మంచిది. క్యారెట్ వేసి అన్నీ వేశాను కాబట్టి. కొత్తిమీర, పుదీనా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు చేసుకొని తినండి. కామెంట్ చేయండి ఎలాగుందో. థ్యాంక్ యూ.